హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కంప్యూటర్ బేసిక్స్ నుంచి చెప్తానండి. నేను ఇంతకు ముందు వచ్చేసి మీకు కీబోర్డు, ఇంకా నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ అన్నీ చెప్పాను. సో, ఆ వీడియోస్ చూసి నన్ను కామెంట్స్‌లో అందరూ అడుగుతున్నారు క్లాసెస్ చెప్పండి మ్యామ్ అని. సో, నేను బేసిక్స్ నుంచి మీకు టచ్ చేస్తాను. అయితే మీకు నేను చెప్పిన క్లాసెస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో లింక్‌లో పెడతాను. సో, ఈరోజైతే మనము బేసిక్‌గా అంటే కంప్యూటర్ గురించయితే తెలుసుకుందాము. ఒకవేళ మీరు గనక మంచిగా నన్ను ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటే నేను ఇంకా రిమైనింగ్ వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. సో, మనకు కంప్యూటర్ బేసిక్స్ అంటే కంప్యూటర్ అంటే ఏంటి? ఇన్‌పుట్ డివైసెస్ అంటే ఏంటి? అవుట్‌పుట్ డివైసెస్ అంటే ఏంటి? ఇవన్నీ అయితే తెలుసుకుందాము. మనకు మెయిన్‌గా సిస్టమ్ అయితే చాలా యూజ్ అవుతుందండి ఇప్పటి కాలంలో. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్స్ సిట్యుయేషన్ కూడా అన్నీ ఆన్‌లైనే నడుస్తున్నాయి గాబట్టి, మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. బేసిక్‌గా మనకు సిస్టమ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, మనకి కంప్యూటర్ పితామహుడైతే మనకి చార్లెస్ బాబేజ్ అండి. మీకైతే ఐడియా ఉండుంటుంది. సో, సింపుల్‌గా నేను ఒక 5-10 మినిట్స్‌లో మీకు చెప్పేస్తానండి క్లాస్ అయితే. మీకు ఈజీగా అర్థమైపోతుంది. So computer is an amazing machine that can do different types of work. We can play games, write letters, draw pictures, listen to music, check spellings, do calculations, etc. on computer. అంటే మనకు కంప్యూటర్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందనేది మనకు తెలుసు. మనం గేమ్స్ ఆడుకోవచ్చు, లెటర్స్ రాసుకోవచ్చు, పిక్చర్స్ డ్రా చేసుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు. స్పెల్లింగ్స్ కూడా అదే చెక్ చేస్తుంది మనకు. సో, ఇలా చాలా రకాలుగా మనకైతే యూజ్ అవుతుంది. ఇట్ కెన్ స్టోర్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్స్ మైండ్. అంటే మనము ఈ కంప్యూటర్‌లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇన్ ద ప్రీవియస్ గ్రేడ్ యూ లెర్న్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. దే ఆర్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ స్పేర్ ఆఫ్ లైఫ్. ఇన్ దిస్ క్లాస్ లెట్ అస్ రివ్యూ సమ్ ఆఫ్ దీస్ ఏరియాస్. అంటే మనం సిస్టమ్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందయితే మనకి హాస్పిటల్స్‌లో, డిఫెన్స్‌లో, స్పేస్ రీసెర్చ్‌లో, ఆఫీసెస్‌లో, డిజైనింగ్ పర్పస్, బ్యాంకింగ్, యానిమేటెడ్ మూవీస్, ఎయిర్‌పోర్ట్, ఇలా మనం చాలా రకాల ప్రొఫెషన్‌కి సంబంధించి మనకైతే యూజ్ అవుతుందండి. సో, మనము పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి చూద్దాము. ఏ కంప్యూటర్ హ్యాస్ 4 మెయిన్ పార్ట్స్ విచ్ హెల్ప్ ఇట్ పెర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. అంటే మనకు కంప్యూటర్‌లో ముఖ్యంగా 4 మెయిన్ పార్ట్స్ ఏంటో చూద్దాము. ముఖ్యంగా అయితే 4 పార్ట్స్ ఉంటాయి. 1 ఇన్‌పుట్, 2 ప్రాసెసింగ్, 3 అవుట్‌పుట్, 4 స్టోరేజ్. సో, అంటే 4 మెయిన్ పార్ట్స్ అన్నమాట. ఇన్‌పుట్, ప్రాసెసింగ్, అవుట్‌పుట్, స్టోరేజ్. సో, ఇన్‌పుట్ అంటే ఏంటి? యాక్సెప్ట్స్ డాటా గివెన్ బై ద యూజర్. అంటే మనము డాటా అనేది ఇన్‌పుట్ ద్వారా ఇస్తాము. ఇంకొకటి ప్రాసెసింగ్. వర్క్స్ ఆన్ డాటా అకార్డింగ్ టు ద ఇన్‌స్ట్రక్షన్స్. అంటే మనం ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ ఇస్తామో అది మనకి ప్రాసెసింగ్ చేస్తుంది. ఇంకొకటి గివ్స్ ద డిజైర్డ్ రిజల్ట్స్. అంటే మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌కి తగ్గట్టుగా మనకు అవుట్‌పుట్ ఇస్తుందన్నమాట. మనం ఏదైతే చేస్తున్నామో దానికి అవుట్‌పుట్ వస్తుంది. స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు అవర్ నీడ్. అంటే స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు మనం ఏదైతే చేస్తామో అది. సో, మీకు ఒకసారి పార్ట్స్ కూడా నేను మీకు డిస్‌ప్లే చేస్తాను వీడియోలో. మానిటర్ అంటే ఎలా ఉంటది? కీబోర్డ్ అంటే ఎలా ఉంటది? సీపీయూ అంటే ఎలా ఉంటది? ఇవన్నీ నేను ఇమేజెస్ కూడా నేను వీడియోలో మీకు పెడతానండి. సో, మీకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే బేసిక్‌గా ఎళ్తున్నా నేనిప్పుడు. ఇప్పుడు మనము ఇన్‌పుట్, ప్రాసెసింగ్, అవుట్‌పుట్ గురించి కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము. ఎందుకంటే అదే మనకు మెయిన్ కాబట్టి. సో, వీటిని మనము ఫంక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని కూడా అంటామండి. ఇన్‌పుట్ అంటే the data and instructions which we enter by using a keyboard or mouse into a computer is called the input. It can be numbers, words, pictures or sounds. This is called data. అంటే మనము కంప్యూటర్‌లో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి మనం ఇన్‌స్ట్రక్షన్ రూపంలో ఇవ్వాలన్నమాట. సో, ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనము మ్యాథ్స్‌కి సంబంధించి చూద్దాము.
మ్యాథ్స్‌లో మనము ఒకటి టోటల్ లేదా సమ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనము ఇన్‌పుట్‌గా మనం ఏమేమి ఎంటర్ చేయాలంటే సపోజ్ కొన్ని నంబర్స్ ఎంటర్ చేయాలి. 90, 85, 69, 98 సో ఇట్లా సపోజ్ మీరు ఏదైనా నంబర్స్ తీసుకోండి. అది ఇన్‌పుట్ అన్నమాట. మనం ఆ నంబర్స్‌ని తీసుకోవాలి. సో, ఆ నంబర్స్ ఇయ్యగానే మనకు సమ్ రాదు గదా! మనం కంప్యూటర్ దానికి సంబంధించిన వర్క్ అనేది చేసుకుంటుంది. అది దాన్నేమంటారంటే ప్రాసెసింగ్ అని అంటాం. ప్రాసెసింగ్ అంటే ఆఫ్టర్ ఎంటరింగ్ డాటా అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇన్ ఎ కంప్యూటర్, CPU వర్క్స్ ఆన్ ద గివెన్ డాటా టు గివ్ ఎ మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ కాల్డ్ ప్రాసెసింగ్. అంటే మనం ఇచ్చిన దానికి సరిగ్గా అది కాలిక్యులేట్ చేసుకొని తీసుకొస్తుంది. సో అది మళ్ళీ ఎలా డివైడ్ చేసుకుంది మనం ఇచ్చిన నంబర్స్ని మనం 90, 85, 69, 98 అలా ఇస్తే 90 ప్లస్ 85 ప్లస్ 69 ప్లస్ 98 అలా సమ్ చేసుకుంటుంది. అలా దాన్ని ప్రాసెసింగ్ చేస్తుంది అన్నమాట మనకి సిస్టమ్. అంటే సిపియు అంటే మనకి బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. సో మనకి మానిటర్ కనిపిస్తుంది, బయటకి సిపియు కనిపిస్తుంది, కీబోర్డ్ కనబడుతుంది. మనము కీబోర్డ్ నుంచి మనకు కావాల్సిన మ్యాటర్ని ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేయగానే సిపియు ఏం చేస్తుంది, ఒక మనిషికి మన మెదడు ఎలా పనిచేస్తుందో ఒక కంప్యూటర్కి సిపియు అలా పనిచేస్తుంది అనమాట. సిపియులో మనకి ప్రాసెసింగ్ అంతా నడుస్తుంది. నడిచిన తర్వాత అవుట్పుట్ అంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కి ప్రాసెసింగ్ చేసుకున్న తర్వాత మనకు అవుట్పుట్ అనేది రిజల్ట్ అనేది రావాలి కదా. రావాలి అంటే అవుట్పుట్ వెన్ ద డాటా ఈస్ ప్రాసెస్డ్ ఇన్ సిపియు టు గివ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. It is known as the output. This output cycle can be understood. మీకు ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ అర్థం కావాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దీనివల్ల మీకైతే ఈజీగా అర్థమైపోతుంది. సో మనకైతే టీ పెట్టాలనుకుంటామండి. టీ కావాలంటే మనకి ఏమేమి కలెక్ట్ చేసుకోవాలి? కలెక్ట్స్ వాటర్, టీ లీవ్స్, మిల్క్ అండ్ షుగర్. అంటే మనకు టీకి కావాల్సినవి అన్ని మనం సమకూర్చుకోవాలి. ఫస్ట్ మనం టీ పెట్టాలంటే మనకు వంట రూమ్ లో కావాల్సినవి అన్ని కలెక్ట్ చేసుకుంటాం కదా, అలాగే. సో ప్రాసెసింగ్ అంటే మనకు ఫస్ట్ వాటర్ పెడతాము, అందులో కాఫీ పొడి కానీ టీ పొడి ఏదైనా మనం వేసుకుంటాము, మిల్క్ అండ్ షుగర్, ఇదంతా ప్రాసెసింగ్ అన్నమాట. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, టీ 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 తయారవుతుంది కదా, అదే అవుట్పుట్ అన్నమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్. అంటే ఇన్పుట్ అంటే మనం తయారు చేసుకున్న వస్తువులు, ప్రాసెసింగ్ అంటే తయారీ విధానము, అవుట్పుట్ అంటే రెడీ అవ్వడము, అదే అవుట్పుట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఫోన్ గురించి అండి. నంబర్ డయల్ చేస్తాము అంటే మనము ఎవరికైతే ఫోన్ చేయాలనుకుంటున్నామో ఆ నంబర్ని డయల్ చేయడం ఇన్పుట్. అది కనెక్ట్ అవ్వడం అంటే రింగింగ్ అవ్వడం అనేది ప్రాసెసింగ్. అవుట్పుట్ అనేది కాల్ లిఫ్ట్ చేయడం అనమాట. సో మీకైతే ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు కంప్యూటర్లో అయితే టూ మెయిన్ బేసిక్స్ పార్ట్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు మనకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో మీకు ఐడియా ఉండుంటుంది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే. హార్డ్వేర్ అంటే మనకు ఫిజికల్గా బయటికి కనిపించే పార్ట్స్ అండి, మీకైతే తెలిసే ఉంటుంది. సో మనకి ద ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ దట్ యూ కెన్ టచ్ అండ్ సీ ఆర్ కాల్డ్ హార్డ్వేర్. అంటే మనం టచ్ చేసి చూసేటి అన్ని హార్డ్వేర్ అండి. అంటే ఒక మనిషిలో మనకి ఏమైతే పార్ట్స్ ఉంటాయో సో మన కంప్యూటర్ కూడా అలా కనిపించేటివి, టచ్ చేసేటివి ఇవన్నీ హార్డ్వేర్ అండి. అంటే మనిషి లోపల కూడా మనకి బ్రెయిన్, లంగ్స్, హార్ట్ ఇవన్నీ ఎలా ఉంటాయో కంప్యూటర్ కూడా లోపల అన్ని రకాల పార్ట్స్ అయితే ఉంటాయండి. హార్డ్ డిస్క్, సిపియు, చిప్, ర్యామ్ ఇవన్నీ మనకి లోపలి పార్ట్స్ కూడా మనకి మనిషికి ఏ విధంగా బయటికి కనిపించేటి లోపల ఉన్నటి ఎలా అయితే ఉంటాయో కంప్యూటర్ కూడా అలాగే ఉంటాయండి, లోపల పైకి కనిపించేటివి. ఇవన్నీ హార్డ్వేర్ కి సంబంధించి. సో మదర్ బోర్డ్ కూడా ఉంటుంది మనకి. సో ఇన్పుట్ డివైజెస్ ఏంటంటే there are special types of hardware devices that are used to input words, numbers or pictures into a computer. These are called input devices. Like మనకి ఏమేమైతే ఉంటాయంటే కీబోర్డ్, మౌస్, జాస్టిక్, మైక్రోఫోన్ ఎట్సెట్రా.
మీకు ఇది ఐడియా ఉంటే ఓకే, లేదంటే వీటి గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అవి ఏంటంటే ట్రాక్ బాల్ అండి. ఇది ట్రాక్ బాల్ మనకి మౌస్ లాగా ఉంటుందండి. మౌస్ లాగా ఉండి పైకి కొంచెం బాల్ లాగా ఉంటుంది అది. ఇది మనకి మూవ్ చేయడానికి అయితే యూజ్ అవుతుందండి. ఇంకొకటి స్కానర్. ఇది మనము ఏమైనా కాపీ చేయడానికి పిక్చర్స్, టెక్స్ట్, దీనికి స్కానర్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అంటే ఇది ప్రింట్ తీయడానికి అనమాట. మనము ఇప్పుడు కొన్ని ఆధార్ కార్డు కానీ కొన్ని ఏమైనా తీసుకెళ్ళి స్కాన్ చేసి అది ప్రింట్ తీయమనడము, ఏదో సంథింగ్ చేస్తుంటాం కదా, దానికి స్కానర్ యూజ్ అవుతుందండి. వెబ్ కెమెరా అంటే మనము ఇప్పుడు మనకు ల్యాప్టాప్స్కి అయితే ఆల్రెడీ కెమెరా ఉంటుందండి, కానీ మన కంప్యూటర్కి అయితే వెబ్ కెమెరా ఉండదు. సారీ, కంప్యూటర్కి అయితే వెబ్ కెమెరా యూజ్ చేయాలి. వెబ్ కెమెరా పెట్టుకుంటేనే మనము కంప్యూటర్ నుంచి జూమ్ మీటింగ్ కానీ ఎదుటి వ్యక్తి కనబడడం కానీ యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎక్కువ వెబ్ క్యామ్స్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ల్యాప్టాప్స్లో డైరెక్ట్గా మనకు కెమెరా ఉంటుంది. నెక్స్ట్ మైక్రోఫోన్. ఇది మనకు మన వాయిస్ రికార్డ్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఇది మీకైతే చాలా ఐడియా ఉండుంటది. ఇది లైట్ పెన్ అండి. అంటే ఇది మనము కంప్యూటర్కి కనెక్ట్ చేసుకుంటే మనము ఆ ప్యాడ్ పైన రాసిందంతా మనకు కంప్యూటర్లో స్క్రీన్ పైన కనిపిస్తుందండి. ఇది ఎక్కువ ఎవరికంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్పే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. మనం బోర్డు పైన ఎలా రాస్తామో ఈ లైట్ పెన్ పైన కూడా రాస్తే ఈ మనకి స్క్రీన్ మీద ఎదుటి వాళ్ళకి స్క్రీన్ షేర్ చేసినప్పుడు అదంతా యూజ్ అవుతుంది. ఇంకొకటి జాయ్స్టిక్ అండి. ఇది మనకి గేమ్స్ ఆడడానికి అయితే యూజ్ అవుతుంది. ఇవన్నీ ఇన్పుట్ డివైసెస్ అండి. మనకి అవుట్పుట్ డివైసెస్ వచ్చేసి మానిటర్, ప్రింటర్, స్పీకర్. సో మానిటర్ అంటే మనకు కనిపించేది డెస్క్టాప్. ప్రింటర్ అంటే మనము ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా స్కాన్ చేసి ప్రింట్అవుట్ తీయమని అడుగుతాం కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అప్పుడు మనకి అది మన కాపీ అయింది మొత్తం ప్రింట్ ద్వారా బయటికి వస్తుంది అనమాట. స్పీకర్ సౌండ్, మ్యూజిక్ వింటుంటాం కదా, అవన్నీ స్పీకర్స్ ద్వారా వినిపిస్తాయి. ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్. మీకైతే అవుట్పుట్ డివైజెస్ అయితే చాలా ఐడియా ఉంటుంటుంది. ఇప్పటి వరకు అయితే మనం హార్డ్వేర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాము. సాఫ్ట్వేర్ అంటే మనకి సాఫ్ట్వేర్లో 2 రకాలు ఉంటాయండి, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మనం ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ప్రోగ్రామింగ్ రాస్తాం కదండి. మన బాడీలో ఇంటర్నల్ సిస్టమ్ ఎలా అయితే రన్ అవుతుందో మనకు సిస్టంలో కూడా అంతే అండి. సాఫ్ట్వేర్ అనేది రన్ అవుతూనే మనం కావాల్సిన వర్క్ చేయగలము, మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే తీసుకోగలము. కంపల్సరీ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది మనము కంప్యూటర్ కొనగానే అది రన్ అవ్వదండి. కంపల్సరీ మనము అక్కడ సాఫ్ట్వేర్ అనేది తీసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, యూనిక్స్ కూడా అండి, ఇవైతే ఉంటాయి మెయిన్గా. అయితే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది కూడా అండి. ఇప్పుడు సపోజ్ మనము ఇది సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఏంటంటే ఫస్ట్ మనము కార్కు కావాల్సిన పార్ట్స్ అన్ని సమకూర్చుకోగానే మనకు కార్ అయితే రన్ అవ్వదు కదండి. కారు రన్ అవ్వదంటే కంపల్సరీ డ్రైవర్ ఉండాలి. అలాగే మనకు కంప్యూటర్ కొనగానే అయితే ప్రోగ్రామింగ్ రన్ అవ్వదండి. ప్రోగ్రామింగ్ రన్ అవ్వాలంటే కంపల్సరీ దాంట్లో మనము సాఫ్ట్వేర్ అనేది ఎక్కించాలి. ఇది మెయిన్ అండి. అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇప్పటిదాకా మనము సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాము. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇది ద సాఫ్ట్వేర్ దట్ ఈస్ డిజైన్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ జాబ్ అండ్ హెల్ప్స్ ద యూజర్ యాజ్ ఏ టూల్ ఫర్ ఈజీ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇది మీకు అర్థమైందా అండి? అంటే మనకు కంప్యూటర్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకు వాషింగ్ మిషన్ తీసుకుందాము. వాషింగ్ మిషన్లో మనము బట్టలు వేస్తే బట్టలు ఉతుకుతుంది, జాడిస్తుంది, ఇంకా డ్రై కూడా చేస్తుంది. అంటే ఒక మిషన్ ఒకటే వర్క్ చేస్తుంది. ఏదైనా కూడా ఏ మిషన్ తీసుకున్నా కూడా దానికి సంబంధించిన పర్టికులర్ వర్క్ మాత్రమే చేస్తుంది. కానీ కంప్యూటర్ అలా కాదు. దీంట్లో మనం చాలా రకాలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎంఎస్ పెయింట్, వర్డ్ ప్యాడ్, గేమ్స్, క్యాల్కులేటర్స్. అంటే దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్
దట్ ద హెల్ప్ ఇన్ డూయింగ్ స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ జాబ్స్. అంటే మనము ఒక కంప్యూటర్లో ఎన్నో రకాల జాబ్స్ చేయొచ్చు. అంటే మనకు చాలా రకాల కంపెనీలలో ఎక్కడ చూసినా మనకు కంప్యూటర్ అనేది మెయిన్ అండి. హాస్పిటల్ అయినా, ఎంత చిన్న ఇండస్ట్రీ అయినా, బ్యాంక్ అయినా, రకరకాలుగా మనం కంప్యూటర్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది కంపల్సరీ, దీనికి గనక నాకు ఎక్కువ ప్రోత్సాహం వస్తే నేను నెక్స్ట్ అయితే కంటిన్యూ చేస్తానండి. మొత్తం నేను లైన్‌గా క్లాసెస్ తీసుకుంటాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి అండర్‌స్టాండింగ్ విండోస్ అయితే తీసుకుంటాను. ఈ క్లాస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్నగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది మీకు చాలా యూజ్ అవుతుందండి. బేసిక్‌గా నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో గనక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.